పాతాళగిరి అనే మహారాజ్యం తన సౌభాగ్యం మరియు సంపదతో పేరుగాంచింది. కాని ఈ రాజ్యాన్ని పరిపాలించే ప్రతి రాజు 40 ఏళ్లు పూర్తి కాకముందే మరణిస్తుండడంతో అది శాపగ్రస్తమైంది. ప్రస్తుతం ఈ రాజ్యానికి రాజు అయిన వీరసింహుడు ఈ శాపాన్ని తొలగించాలని సంకల్పించాడు. వీరసింహుడు ఈ శాపానికి కారణం ఏమిటో కనుగొనవలసిందిగా రాజగురువును కోరాడు. రాజగురువు పురాతన గ్రంథాలను పరిశీలించి శాపానికి గల కారణాన్ని కనుగొన్నాడు. రాజగురువు శాపం వెనుక గల కారణాన్ని వీరసింహుడికి చెప్పాడు. ఈ శాపానికి పరిహారం అని వీరసింహుడు అడుగగా రాజగురువు ఇలా చెప్పాడు: కాళభైరవ ఆలయంలోని నిత్యదీపం వెలిగిస్తేనే శాపం తొలగుతుందని, కాని ఆలయం రాక్షసుల ఆధీనంలో ఉందని వెల్లడించాడు. దీన్ని సాధించడానికి 7 ప్రాణాంతక పరీక్షలను అధిగమించాల్సి ఉందని కూడా చెప్పాడు. వీరసింహుడు శాపాన్ని తొలగించటానికి ఒంటరిగా తన ప్రయాణం ప్రారంభించాడు. వీరసింహుడు తన మొదటి పరీక్షను ఒక భయంకరమైన సింహం రూపంలో ఎదుర్కొన్నాడు. అది రక్తాన్ని ఆకర్షించే క్రూరమృగం. రాజు తన ధైర్య సాహసాలతో సింహాన్ని ఓడించి విజయవంతంగా ముందుకు సాగాడు. తర్వాత పరీక్షగా అతను అంధకారపు లోయను దాటాలి. ఈ లోయలో శబ్దానికి ఆకర్షితమయ్యే పిశాచ మృగాలు ఉన్నాయి. తన తెలివితేటలతో నిశ్శబ్దంగా వీరసింహుడు లోయను సురక్షితంగా దాటాడు. రాజు చివరగా రాక్షసరాజు భైరవసేనుడిని ఎదుర్కొన్నాడు. భైరవసేనుడు తన సమ్మోహన శక్తులతో వీరసింహుడి ధైర్యాన్ని పరీక్షించాడు. కాని భైరవసేనుడు తన మనోధైర్యంతో ఖడ్గంతో రాక్షసరాజును ఓడించాడు. వీరసింహుడు తన ధైర్యసాహసాలతో తెలివితేటలతో 7 పరీక్షలను జయించి కాళభైరవ ఆలయంలోకి ప్రవేశించాడు. అక్కడ నిత్యదీపాన్ని వెలిగించడానికి తన రక్తాన్ని అర్పించాల్సి ఉందని గ్రహించాడు. ధర్మాన్ని కాపాడేందుకు వీరసింహుడు తన రక్తాన్ని అర్పించాడు. అతని త్యాగం కేవలం శాపాన్ని తొలగించలేదు, అతనికి మహాకాళభైరవుని ఆశీర్వాదం కూడా లభించింది. వీరసింహుడు తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. శాపం తొలగడంతో పాతాళగిరి మళ్లీ కీర్తి పొందింది. ప్రజలు వీరసింహుడి ధైర్యం, ధర్మం, త్యాగాన్ని ప్రశంసిస్తూ హర్షధ్వానాలు చేశారు. మా స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.